శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు. డిసెంబర్ 2వ తేదీన పోలిపాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1 కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు. పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కర్తు నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలిపాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించాలి. పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగి శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేస్తే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజ విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి? 30 వత్తుల తుల దీపం ఎలా వెలిగించాలి? అరటి డొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి? నదిలో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలు ఎలా వదలాలి? అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివపూజను చేసుకోవాలి. పోలిపాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీప ఆరాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 వత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి. కాబట్టి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించిన అంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. లేదా వెన్నతో నైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 30 వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది. కాబట్టి ఈ పాడ్యమి రోజు నదుల్లో దీపాలను వదిలి గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే. అయితే ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్లిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించాలి. పసుపు రాస్తి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బా వత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలి ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలి తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోసు నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కార చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ₹1 బిళ్లను నదిలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్లలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు
పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి నొప్పులో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కి తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ద్వారం ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కాని 365 వత్తుల దీపం కాని వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కాని ఆవు పాలతో కాని శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యతో బాధపడే వారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను వినాలి. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలే పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. కాని ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది. అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేది కాదు. తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీకమాసం రానే వచ్చింది. నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీతీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు. అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది. కార్తీకమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్లి వచ్చిన అత్తగారు, తోడికోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు. కాని దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు. కార్తీకమాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 వత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం, దీపదానం చేస్తారు. పోలి స్వర్గం తెలుగువారి కథ. కార్తీకమాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం.